ఎవరికైనా సరే అండి, ఆడవాళ్ళకనే కాదు, ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళలో అయినా కోరికలు ఎక్కువైనప్పుడు, అంటే కంట్రోల్ చేసుకోలేనప్పుడు మనం చన్నీళ్ళ స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ బాత్, కోల్డ్ వాటర్ బాత్ వల్ల మనకి ఇమ్మీడియట్గా మనకు ఆ కోరికలు అనేది తగ్గిపోతాయి. ఎప్పుడైనా సరే వామ్ వాటర్ బాత్ తీసుకుంటే కోరికలు పెరుగుతాయి. కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే బాడీ వెంటనే ఆ కోల్డ్ వాటర్కి మన స్కిన్ రియాక్ట్ అయ్యి మళ్ళీ అంటే ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఆ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసుకునే దీంట్లో మనకున్న కోరికలు తగ్గిపోతాయి. సో ఇది పూర్వకాలం కామన్గా చెప్పేవాళ్ళు, అమ్మాయిలకి ఎప్పుడైనా కోరికలు వస్తే చల్లనీళ్ళ స్నానం చేయాలి నువ్వు, అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మీరు చల్లనీళ్ళ స్నానం చేయాలి అని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మాస్టర్బేషన్ వాళ్ళ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసుకున్నాము. కాకపోతే మనం అలాంటి కోరికలు కంట్రోల్ చేసుకోలేనంత ఉన్నప్పుడు అటు ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ మాస్టర్బేట్ చేసుకుంటే సరిపోతుంది. మాస్టర్బేట్ చేసుకోవడం వల్ల యాంగ్జైటీ అనేది తగ్గిపోతుంది, బాడీలో కూడా ఒకలాంటి రిలాక్సేషన్ వస్తుంది. అంతే తప్ప కోరికలు సప్రెస్ చేయడం వల్ల మన మైండ్ అనేది వేరే విధంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. అది మనకు మంచిది కాదు. ఈ జీ స్పాట్ గురించి మనం డిస్కస్ చేయాలంటే మనకు ఫీమేల్ వెజనల్ అనాటమీ మనకు తెలియాలి. అంటే ఫీమేల్ వెజెనాలో మనకు క్లైటోరిస్ ఉంటుంది, అలాగే లేబియా మైనోరా, లేబియా మెజోరా అనేవి ఉంటాయి. అంటే బయట ఉన్న పెదవుల లాంటి వాటిని మనము లేబియా అంటాం. అలాగే జీ స్పాట్ అనేది ఫీమేల్స్లో ఎక్కడైతే ఎక్కువ ఉద్రేకం కలుగుతుందో ఆ పార్ట్ని మనము జీ స్పాట్ అంటాం. మేల్స్లో అలా ఒక పార్ట్ అంటూ ఉండదు. పెనిస్లో జనరల్గా ఎక్కడ తగిలినా కూడా సేమ్ స్టిమ్యులేషన్ ఉంటుంది. కానీ ఫీమేల్స్కి జీ స్పాట్ అనేది జనరల్గా యాంటీరియర్ వాల్లో, అంటే వెజైనా అప్పర్ వాల్లో మనకు ఎంట్రన్స్ దగ్గర నుంచి 2 to 4 సెంటీమీటర్స్ లోపలనే ఉంటుంది. దీని అడ్వాంటేజెస్ అంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, చాలామంది అబ్బాయిలు వాళ్ళ పెనిస్ చిన్నగా ఉందని, ఈ పెనిస్ చిన్నగా ఉండడం వల్ల ఆ అమ్మాయిని అంటే వాళ్ళ పార్ట్నర్ని సాటిస్ఫై చేయలేనేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు. కొంతమంది కేవలం ఈ రీజన్తోనే పెళ్ళి కూడా అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే నా పెనిస్ చిన్నగా ఉంది, ఆ పెనిస్ వల్ల నేను మా వైఫ్ని సాటిస్ఫై చేయలేనేమో అన్నట్టు. సో ఈ జీ స్పాట్ గురించి మనకు వచ్చిన తర్వాత, కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మనకు మెయిన్ తెలిసింది ఏంటంటే, ఈ జీ స్పాట్ ఓన్లీ 4 సెంటీమీటర్స్ దూరంలోనే ఉంటుంది. కాబట్టి సో ఆ పాయింట్ని పెనిస్ టచ్ చేయగలిగితే, సో అంటే ఆ ఏరియాలో ఫ్రిక్షన్ చేయగలిగితే మనకు ఫీమేల్స్లో ఆర్గజం అనేది వస్తుంది. అంతేగాని ఫీమేల్స్లో లోపల అంటే వెజైనా చివరి వరకు పెనిస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ చివరిలో ఉన్న సర్విక్స్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, డాక్టర్ గారు నాకు పెనిస్ లోపల మా వైఫ్ లోపల టచ్ అవ్వట్లేదు అనేది. అంటే బేసిక్గా టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ జీ స్పాట్లో సరైన రాపిడి కలిగిస్తే ఫీమేల్స్కి ఆర్గజం వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఆ ఫీమేల్స్, అందుకని ఇది చాలామందికి మగవాళ్ళలో ఈ పెళ్ళి గురించి భయపడే మగవాళ్ళలో ఈ న్యూస్ అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే ఆ భయం పోగొట్టే న్యూస్ ఇది. సో జీ స్పాట్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు ఎప్పుడు పీనైల్ సైజ్ గురించి భయపడరు.